అలాగే ఈ వారం మరొక పాఠం కూడా నేను మీకు నేర్పిస్తాను సొలొమోను జీవితంలోంచి. మనము కలిగి ఉన్న దాని మీద శ్రద్ధ నిలపకుండా మనకు లేని దాని మీద శ్రద్ధ నిలిపితే మనము శాపమును పొందుకుంటాము. మరలా చెప్తున్నానమ్మా, మనము కలిగి ఉన్న దానిని బట్టి సంతోషించకుండా మనకు కలిగి ఉన్న దాని మీద శ్రద్ధ నిలిపి దానిలో అభివృద్ధి చేయకుండా మనకు లేని దాని మీద శ్రద్ధను నిలిపి అది పొందుకోవాలన్న ఉద్దేశంలో దాని వెనక వెళుతూ ఉంటే చూసావా, దానిని బట్టి శాపాన్ని పొందుకుంటాము. మన జీవితంలో శాపము మాత్రమే కాదు కానీ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలను కూడా పోగొట్టుకుంటాం. మరలా చెప్తున్నాము, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మనము కలిగి ఉన్న దాన్ని బట్టి. చాలామంది చూడండి, ఒక చిన్న ఉద్యోగం దేవుడు ఇస్తాడు మనకి, కానీ ఆ చిన్న ఉద్యోగంలో లేదంటే ఆ చిన్న జీతంలో దానిని బట్టి ప్రభువుని సంతోషించకుండా పలానా వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది, వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు, మనం కూడా అట్లా ఉండాలి అని దాని వెనక వెంపర్లాడుతూ ఉంటారు చూసావా. నేను చెప్తున్నానమ్మా, అట్టి వ్యక్తుల మీద అట్టి కుటుంబాల మీద శాపమే నిలిచి ఉంటుందంట. నేను అంటే పాస్టర్ గారు అడగటం తప్ప ఆశించడం తప్ప అంటే నో, ఆయన అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడను అని చెప్పేసి. కానీ అది చెప్పిన ఆయనే మరొక మాట కూడా అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంకి వెళ్ళమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనము 33వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు. చాలా జాగ్రత్తగా ఉందాం. నేను క్లుప్తంగా నా వర్తమానం బోధిస్తాను. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అమ్మ, మీకు ఒక పెద్ద ఇల్లు కావాలి, మీకు ఒక పెద్ద కారు కావాలి, ఇవన్నీ మీకు కావాలని ప్రభుకు తెలుసు. అడగటం తప్పులేదు, దేవుణ్ణి ఆశించటం తప్పులేదు. కానీ తర్వాత చదవండి అమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారు అంటే ఆశీర్వాదాల వెంబడి పరిగెత్తకూడదని చెప్పేసి లేఖనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు. ప్రభువుని అడుగు, ప్రభువుని ఆశించు. ఇదిగో ప్రభు ఇచ్చేంత వరకు విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండు. కానీ ఆ ఆశీర్వాదము కోసము ఇదిగో తాపత్రయపడుతూ పరుగులు పెడుతూ దాని వెంట వెళ్ళే ఆ యొక్క హృదయ స్థితిని చూసావా, ఆ స్థితిని బట్టి నేను చెప్తున్నానమ్మా, అది శాపమే మీ మీదకు తీసుకుని వస్తుంది. అర్థమవుతుంది మీకు నా మాటలే? ఎంతమందికి అర్థమవుతుంది? చదవమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి. ఆశీర్వాదాలు కాదు, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి. అప్పుడు అవన్నీ మీకు అప్పుడు నువ్వు అడిగినవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. కానీ సొలొమోను తన జీవితంలో ఇది పాటించలేదు. దీని వెనక అనగా ఆశీర్వాదం వెనక వెంట పడుతూ ఉండటం వలన సొలొమోను తన జీవితంలో దేవుడు తనకిచ్చినవన్నీ పోగొట్టుకున్నాడు, శాపమును కొని తెచ్చుకున్నాడు. ఏంటి సొలొమోనుకు లేనిది? అదేంటి పాస్టర్ గారు? ఆయన శ్రీమంతుడు కదా, భూరాజులలో అతని వంటి వాడు లేడని చెప్పేసి ఇదిగో లేఖనములో అతని గూర్చి రాయబడింది కదా, సొలొమోనుకి ఏం తక్కువ అని చెప్పేసి మీరు అంటారేమో. చూడండి, ఆ మాట ఉంటుంది చూడండి. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 22వ వచనం చదవండి అమ్మా. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 22వ వచన భాగం. రాజైన సొలొమోను భూరాజులలో అందరికంటే ఐశ్వర్యవంతుడును జ్ఞానవంతుడును అధికుడాయను. చూసారా, రాజైన సొలొమోను అంట భూరాజులందరిలో ఐశ్వర్యవంతుడిగా జ్ఞానవంతుడిగా ఉన్నాడంట. మరి అలాంటి ఆయనకి ఇంకేం కొరత ఉందండి, ఇంక దేని వెనక పరిగెత్తాడండి అంటే మీకు ఒక మాట చెప్పనా, సొలొమోనుకి ఒక్కడే కొడుకున్నాడు. కానీ సొలొమోనుకి ఎంతమంది భార్యలు తెలుసా? 1000 మంది. 1000 మంది భార్యలు అతనుకున్నా కానీ ఈ 1000 మంది భార్యలో ఎవరి వలన సంతానం కలగలేదు. చరిత్ర చెబుతున్నది, బైబిల్ చెబుతుంది ఏంటంటే సొలొమోన్ హ్యాస్ ఓన్లీ 1 సన్.
చూద్దాం, చూడండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనము. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. టోటల్గా మొత్తం ఎంతమంది ఉన్నారు? 1000 వైవ్స్, 1000 మంది భార్యలు అతనికి కలిగి ఉన్నా కూడా సంతానము లేదు. అందుకే చూడండి, చరిత్ర ఒకసారి ఆ వంశావళి చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయంకి వెళ్ళమ్మా. వంశావళి చూసుకుందాము. సొలొమోను వంశావళి మొదటి దినవృత్తాంతములు 3:10 వచనం చదవమ్మా. ఆ మొదటి వచనం నుంచి చూస్తే దావీదు వంశావళి ఉంటుంది. దావీదుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరి పేర్లు ఉంటుంది. అబ్షాలోము రకరకాల పేర్లు ఉంటుంది. కానీ నేను చెప్తాను, 10వ వచనం చదవన్నాం అందరము. సొలొమోనునకు రెహబాము కుమారుడు. సొలొమోనునకు ఎవరంట? రెహబాము కుమారుడు. రెహబాము మాత్రమే కుమారుడు. అతని కుమారుడు అబియా. అతని కుమారుడు అబియా. చూసారా, సొలొమోను కుమారులు అని చెప్పేసి కుమారుల పేర్లు రాయలా. సొలొమోను కుమారుడు రెహబాము. వెంటనే రెహబాము కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. అతని కుమారుడు పేరేంటంట? అబియా. ఈ పైన 9 వచనాల్లో ఏముందంటే దావీదు పిల్లల గురించి రాయబడింది. దావీదుకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అని చెప్పేసి, దావీదు భార్యల వలన అయితేనేమి, దావీదుకి ఉపపత్తుల ద్వారా అయితేనేమి కలిగిన సంతానం అంతా రాస్తూ, ఇదిగో అందులో ఒకడైన సొలొమోను గురించి రాస్తూ, ఆ సొలొమోనుకు మాత్రము లేఖనములో రాయబడింది ఏంటంటే, సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబియా, అబియాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు అని చెప్పుకుంటూ వెళ్ళాడు. కానీ ఇంకొక కుమారుడు ప్రస్తావన లేదు. నేను ఆ వంశావళి మొత్తము 1కి 10 సార్లు ధ్యానించి మీకు చెప్తున్నానమ్మా. సొలొమోనుకి ఒకడే కుమారుడు, కానీ భార్యలు ఎంతమంది అంటే 1000 మంది భార్యలు ఉన్నారు. తన తండ్రిని చూసుకుంటేనేమో అనేక మంది సంతానం ఉన్నారు. తన తాతల్ని, తన పితరులందరిని చూసుకుంటే ఒక్కొక్క రాజుకి ఎంతోమంది కుమారులు కుమార్తెలు ఉన్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద సొలొమోను దగ్గరికి వస్తే మాత్రము ఒకడే కుమారుడు కలిగాడు. నేను ఒక మాట చెప్పిన, ఆ ఒక కుమారుడు కూడా సరైన హృదయ స్థితి కలిగిన వాడు కాదు. ఎవరి సొలొమోను అంటే దేవాతి దేవునికి మందిరమును కట్టిన ఒక గొప్ప రాజు. సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని కొరకు ఒక మందిరమును కట్టించిన ఒక గొప్ప వ్యక్తి. దేవుని కొరకు అంత చేసిన వ్యక్తికి పిల్లలు లేరు. చాలామంది ఇక్కడ నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం నేను చెప్తానమ్మా. చాలామంది దేవునికి మేము అది చేస్తున్నాము, లేదా దేవునికి మేము ఇది ఇస్తున్నాము, దేవునికి మేము అంత చేసాం ఇంత చేసామని వారు ప్రభువుకి చేసిన దానిని బట్టి వారి ఆశీర్వాదాలని నిర్ణయించబడతాయని అనుకుంటే పొరపాటే అంటున్నానమ్మా. ఎందుకంటే మనందరికంటే సొలొమోను దేవునికి మందిరము కట్టించాడు. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? సొలొమోన్ ఇస్ ద బిగ్గెస్ట్ గివర్. తన యొద్ద వెండి బంగారం అన్ని రత్నాలు అన్నీ పోగేసేసి దేవునికి ఒక మందిరం కట్టించాడు. అంతగా దేవుని కొరకు ఇచ్చిన వ్యక్తికి సంతానము లేరు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వివాహం చేసుకుంటున్నాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వివాహం చేసుకుంటున్నారు. కానీ ఎవ్వరి వలన పిల్లలు కలగటం లేదు. అందరి గర్భాలు మూయబడ్డాయి. ఆ 1000 మంది భార్యలలో ఒక ఆమెకి ఎట్లనో రెహబాము పుట్టాడంతే. అండ్ ఇందుకేనేమో సొలొమోను చివరిలో ఈ దేవుణ్ణి ఇంత సేవించినా కానీ నాకు బిడ్డలనేం లేదు, విగ్రహారాధన చేస్తే వాళ్ళైనా ఇస్తారేమో అని చెప్పి చివరిలో అట్టు పోయాడేమో అనిపిస్తుంది నాకు. మీకు అర్థమవుతున్న మాటలను మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంకి వెళ్ళమ్మా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం.
అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. అతని భార్యలు ఏం చేశారంట? అతని హృదయమును అతని హృదయం ఏం చేశారంట? త్రిప్పివేసిరి. తిప్పివేశారు. నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఓకే, అసలు దేవుని కోసము మందిరము కట్టిన వ్యక్తి, దేవుని మహిమ మందిరము కట్టినప్పుడు ఆకాశంలోంచి అగ్ని కుమ్మరించబడటము, మేఘము ఆ మందిరం అంతా ఆవరించబడటము, యాజకులు లోపలికి వెళ్ళలేకపోవటము, ఒక బ్రహ్మాండమైన కార్యాలు, వెంటనే దేవుడు మాట్లాడటము, ఇదంతా చూచిన వ్యక్తి కూడా ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసేసి ఎట్లా ఇతర దేవతల దగ్గరికి, ఇతర దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. దెన్ లార్డ్ స్పోక్ టు మీ. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. అతని కొరత అతనిని దేవునికి దూరస్తుడిగా చేసేసింది. అతని జీవితంలో ఉన్న లేమి అతన్ని దేవునికి దూరస్తుడిగా చేసింది. సంగమ నేను చెప్తున్నానమ్మా, మన భక్తి ఎట్లా ఉండాలంటే, దేవుడు మనకు అది ఇస్తాడు ఇది ఇస్తాడని ఆశపడి ప్రభు దగ్గరికి వస్తే, ఒకవేళ ప్రభు అది ఇవ్వకపోతే ఏం చేశాడు ఈ దేవుడు, ఏం చేశాడు, ఏ మందిరానికి వస్తే ఏం జరిగింది అని నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోవడం చూసావా, అది ఎంత మాత్రమో ప్రభు మెచ్చదు. సంగమ నేను చెప్తానమ్మా, ప్రభు మనకేదో ఇస్తే ప్రభువును పూజించటము, ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనం అడిగింది ప్రభు ఇవ్వకపోతే ఎదురు చూచి 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 నిరాశ పడిపోయి విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోవటం అని చూసావా, ఎంత మాత్రం అది కరెక్ట్ విధానం కాదంటాను. సొలొమోను చూడండి, దేవుడి కోసం అంత మందిరము కట్టిన తర్వాత కూడా ఎట్లా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడా అని చెప్పి నాకు చాలా కాలం ఉండేది ఈ మాట. ఎందుకంటే మందిరం కట్టాడంటే ఎంతగానో దేవుని నమ్మితే కానీ కట్టాడు మందిరం. ఏమా అర్థమవుతుంది మీకు? ఇప్పుడు నువ్వు ఒక చర్చి కట్టావు అనుకుందాము, లేదా నీ ఆస్తి అంతా అమ్మేసేసి నువ్వు నాకు ఇచ్చి పాస్టర్ గారు ఒక మందిరం కట్టండి అని చెప్పి అన్నావు. మందిరం నువ్వు కట్టడానికి నీ ఆస్తి అంతా అమ్మి ఇచ్చావంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎంత నమ్మితే ప్రభుని, అంత నమ్మి నువ్వు సడన్గా మనోళ్ళకి ఎప్పుడైనా రెడ్ బట్టల్లోనూ నల్ల బట్టల్లోనూ కనపడ్డావు, ఎట్లా ఉంటుంది? సొలొమోను జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు ఆ తర్వాత అర్థమైంది, అతనికి సంతానము లేకపోవటం వలన ఒకరి తర్వాత ఒకరిని వివాహము చేసుకుంటూ ఉన్నాడు. 1000 మందిని ఆ విధంగా వివాహం చేసుకున్నాడు. కానీ వీ డోంట్ నో, మరి అది శాపమో తెలీదు, మరి ప్రభు యొక్క అనుగ్రహము లేదో మనకు తెలియదు. కానీ సొలొమోనుకి ఏ స్త్రీ వలన సంతానము కలగలేదు. కాబట్టి అతని భార్యలు ఏం చేశారు చూడండి, చదవండమ్మా 4వ వచనము. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పాడు. చూసారా, ఇంకా వృద్ధుడైపోయి ఇంకా మరణ దశలకు వచ్చిన తర్వాత, నీ వల్ల మాకు పిల్లలు లేరు, రాజకుమారులు లేరు అని, ఈ వృద్ధాప్యంలో నువ్వు ఎట్లాగైనా పిల్లలు కావాలి అంటే పద మనం ఇంకొక దేవత దగ్గరికి వెళ్దాం, పద మనం ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్దాం అని తన హృదయమును, చదువు ఆ మాట 4వ వచనము. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూసారా ఎందుకు ఈ మాట అన్నాడంటే, దావీదు కూడా బెత్షెబాకి మొట్టమొదట పుట్టిన కుమారుడి కొరకు ప్రార్థన చేశాడు, అంగలార్చాడు. కానీ ప్రభు ఆ కుమారుడిని మొత్తాడు, ఆ కుమారుడు చనిపోయాడు. దేవుడిని ఇంత అడిగిన తర్వాత కూడా ఆ కుమారుడు బతకలేదని చెప్పేసి ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళాలా. అదే అక్కడ రాయబడిన మాట. అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడి ఎడల యథార్థముగా లేదు. తన తండ్రి కూడా అలాగే అడిగాడు తన కుమారుని బతికించమని, బట్ దేవుడు కనికరించలేదు, దేవుడు కార్యము చేయలేదు. ఆ కుమారుడు మరణించాడు. వెంటనే దావీదు ఏం చేశాడంటే లేచి స్నానము చేసి మరలా యెహోవా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుకి ఆరాధన చేశాడు. తర్వాత భోజనము చేశాడు. అంతేగాని వేరే ఒక దేవత దగ్గరికి కానీ దేవుడి దగ్గరికి కానీ వెళ్ళలేదు. బట్ హియర్ కమ్ సొలొమన్. ఇక్కడ సొలొమోను మాత్రం చూడండి, అతని భార్యలంట
అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పారు. ఎప్పుడు తిప్పారంటే అంటే అప్పటి వరకు ఇస్తాడులే దేవుడు, ఒకవేళ ఈ అమ్మాయిని ఇంకొక అమ్మాయిని చేసుకుందాం, లేదా ఇంకొక స్త్రీని చేసుకుందామని 1000 మంది భార్యలను ఎట్లా చేసుకున్నా అంటే పిల్లల కోసం చేసుకున్నాడంట. నేనైతే సొలొమోనుకు ఒక భయంకరమైన వేదనేమోనమ్మా. బహుశా ఆ టైంలో సొలొమోను దగ్గరికి వెళ్ళిపోయి మనం కదిలిస్తే ఏం చేసేవాడేమో సొలొమోను. ఇంతమంది భార్యలు ఎందుకు చేసుకున్నాం సొలొమోను అంటే, పిచ్చిపట్టి చేసుకోవాలా, నాకు సంతానం లేదు, నా తర్వాత నాకు వారసులు లేరు. మరి ఆ 1000 మంది భార్యలలో ఎవరో ఒకరి ద్వారా ఆ స్త్రీ పేరు రాయబడలేదు. ఆ ఒకరి ద్వారా రెహబాము పుట్టాడు, ఒకే ఒక కుమారుడు. ఇప్పుడు ఆ ఒక కుమారుడు కూడా యుద్ధం వస్తే చనిపోతే లేంటి పరిస్థితి. ఇంకా ఆ స్త్రీలు అతని భార్యలు ఏం చెప్పారంటే, ఇతర దేవతలను మొక్కుదాం పద, ఇప్పటి వరకు నీ దేవుడిని నమ్మావు, నీ దేవుడు నీకు సంతానం ఇవ్వలేదు, మా వల్ల నీకు పిల్లలు కలగలేదు, ఇతర దేవతల దగ్గరికి వెళదాం పద అని చెప్పేసి వృద్ధాప్యంలో అతనితో మాట్లాడినప్పుడు బహుశా సొలొమోను అనుకొని ఉంటాడు, సరే చూద్దాం, ఆ దేవతల దగ్గరికి వెళ్దాం, ఆ ప్రతిమల దగ్గరికి వెళదాము, ఆ విగ్రహాల దగ్గరికి వెళ్దాము, లెట్స్ సీ పిల్లలు కలుగుతారేమో అని చెప్పేసి. అందుకే ఆ మాట రాయబడింది, సొలొమోను వృద్ధుడైనప్పుడు. ఆ మాట చదవమ్మా, 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. తర్వాత చదవమ్మా. సొలొమోను అష్టారోతు అను సిదోనీల దేవతను, మిల్కోము అను అమోనీల దేవతను, హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించడం అంటే ఇదమ్మా. దేవుణ్ణి అడిగింది దేవుడు ఇవ్వకపోయినా స్టిల్ అదే భక్తి, అదే విశ్వాసము, అదే నమ్మకమును ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో యథార్థ హృదయం అంటారు దాన్ని. అలా కాకుండా ప్రభువు మనం అడిగింది ఇవ్వలేదని, మనము కోరింది మన జీవితంలో జరగలేదని ప్రభు వైపు మన విశ్వాసాన్ని పెట్టుకోకుండా సన్నగిలిపోయింది అనుకున్న యథార్థ హృదయం కాదు. ఇప్పుడు అర్థమైంది ఎంతమందికి యథార్థ హృదయంతో ప్రభువుని సేవించడం అంటే? యథార్థ హృదయంతో ప్రభువుని సేవించడం అంటే దిస్ ఇస్ వాట్ అమ్మా. బ్రతుకైనా చావైనా, సమృద్ధి అయినా లేమి అయినా, వాట్ ఎవర్, ప్రభువునే నేను వెంబడిస్తా అని తీర్మానం తీసుకున్న ఆ విధంగా బ్రతకటం ముందు చూసావా యథార్థ హృదయంతో దాన్నే సేవించటం అంటే. దావీదు ఆ విధంగానే చేశాడు. తన కుమారుణ్ణి దేవుడు బ్రతికించకపోయినను దేవుడి మీద రవ్వంత విశ్వాసం కూడా తొలగించుకోలేదు, దేవుడి మీద ప్రేమ తొలగించుకోలేదు, అలాగే కంటిన్యూ చేసుకున్నాడు తన విశ్వాస జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని. బట్ సొలొమోను మాత్రము ఆ విధంగా లేడు. తనకి బిడ్డలు లేని కారణంగా తన భార్యల యొక్క మాటలు విని తన వృద్ధాప్యం ముందు నిజ దేవుడైన ఆ ప్రభువుని విడిచిపెట్టేసేసి ఇదిగో వేరే చోటకు వెళ్ళిపోయాడు. సో ఈ యొక్క అంశంలోంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటి తెలుసా? దేవునికి మనం ఏదో చేసి ఆయన దగ్గర నుంచి మనం ఏదో పొందుకోవాలన్న మనస్తత్వం చూసావా, ఆ మనస్తత్వం రాను. మీకు ఒక మాట చెప్పనా, అబ్రహాంను మనం విశ్వాసులకు తండ్రి అని అంటాం, కానీ అబ్రహాం జీవితాన్ని క్షుణ్ణంగా చూస్తే దేవుడి కోసం అసలు బతకలేదు. అబ్రహాం ఒక్క పని కూడా చేయలేదు తెలుసు. అబ్రహాం దేవుడి కోసం లైఫ్ అంతా బతికిన దేవుడి కోసం, కొడుకు అంతే. సొలొమోను మాత్రం దేవునికి మందిరం కట్టించాడు. నిజమా కదా? అబ్రహాం కట్టాడా? ఎక్కడికి స్వార్థ ప్రకటించాడా? ఎన్ని దేశాలు తిరిగాడు కదా, ఏదైనా చేశాడా? ఏమి చేయాల. లైఫ్ అంతా ఏంటంటే తన కోసం, తన కుటుంబం కోసం బతికాడు. అయినా అబ్రహాముని దేవుడు దర్శించి బిడ్డలు ఇచ్చాడు. బట్ సొలొమోనుకి వెళ్ళదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలమ్మా, మన ఆశీర్వాదాలు దేవునికి మనం చేసేదాన్ని బట్టి మనకు అనుగ్రహింపబడతాయి అనుకుంటే అది పొరపాటమ్మా. మన ఆశీర్వాదాలు ప్రభు యొక్క కటాక్షం వలన, ప్రభు యొక్క కృప వలన మనకు అనుగ్రహించబడతాయి అంతే. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు ఆ మాట? ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క దయ, దేవుని కటాక్షము మన జీవితాల్లో అద్భుతాలను చేస్తుంది. సో మనము ఏది చేసినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభువా నీ దయ నా మీద ఉంచు ప్రభా అని చెప్పేసి. నీ దయ నా మీద ఉంచితే ప్రభువా
నాకు అనుగ్రహించబడతాయని చెప్పారు. అంతేగాని నేను దేవునికి అది ఇస్తాను ఇది అంటే ఇవ్వటం తప్ప, ఇవ్వాలి. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, కొన్ని బ్రేక్ త్రూస్ జరగాలంటే దేవుడు ఏమంటే ఒక విత్తనం విత్తు అంటాడు కొన్నిసార్లు, అప్పుడు ఇవ్వాల్సిందే. కానీ మనము చేస్తున్న సర్వీసును బట్టో, మనం ఇస్తున్న కానుకలను బట్టో, మనం ప్రభు కొరకు పడుతున్న పాటును బట్టి మన ఆశీర్వాదాలు నిర్ణయించబడతాయంటే అప్పుడు దేవుడికి మహిమ ఉండదు. నువ్వు ఇంత భక్తిగా బతికావు కాబట్టి నీ జీవితం ఇంత బాగుందని చెప్పి అనుకుంటారు అంతే జనాలు. దేవుడికి మహిమ ఎప్పుడు వచ్చిందంటే, ఇదిగో అసలు ఏమాత్రం భక్తి లేనివాడిని కూడా తీసుకొచ్చి వాడుకుంటాడు చూస్తారు దేవుడు. అప్పుడు ఇట్లాంటి వాడిని కూడా దేవుడు వాడుకున్నాడు రా బాబు అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొలొమోను తన బిడ్డల కోసము ఇతర దేవతల వైపు వెళ్ళినప్పుడు, విగ్రహారాధన చేసినప్పుడు అతని జీవితంలో అతను పొందుకున్న శాపము, ఆ శాపము పర్యవసానాల వలన అతడు ఏమేమి కోల్పోయాడు తెలుసా? మొట్టమొదటి విషయము, అతడు దేవుని మీద తనకున్న ప్రేమను కోల్పోయాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఉన్న లేమి వైపే తన దృష్టిని పెట్టుకుని నాకు అది లేదు, నాకు అది లేదు, నాకు అది లేదు, నాకు అది లేదని లేమి వైపే తన దృష్టిని పెట్టుకొని దానితోనే హృదయం అంతా నింపుకున్నాడు చూసారా? అప్పుడు ఏమైందంటే తన అడుగులు ఇతర దేవతల వైపు వెళ్ళేటట్టుగా చేసాయి. దానివలన ఏం కోల్పోయాడంటే సొలొమోనుకి దేవుడి పైన ఉన్న అంకిత భావము, విశ్వాసము, భక్తి ఏదైతే ఉందో ఆ మొదటి ప్రేమ ఉందో చూసావా, అదంతా కోల్పోయాడు. సో జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఉన్న లేమి వైపు, నీ జీవితంలో ఉన్న కొరత వైపు నీ దృష్టిని పెట్టుకొని ఉన్నావంటే దాని యొక్క ప్రభావము నీ ఆత్మీయ జీవితం మీద పడుతుంది ఖచ్చితంగా. ఇది మొట్టమొదటి విషయంగా మనం నేర్చుకోవాలి. మన జీవితంలో ఉన్న లేమి వైపే మనము దృష్టీకరించి, మన జీవితంలో ఉన్న కొరత వైపే మన మనస్సును నిలిపి దాని గురించే పదే పదే ఆలోచిస్తున్నట్లయితే తెలియకుండానే నీ ఆత్మీయ జీవితం మీద దాని ప్రభావం పడుతుంది. ఆత్మీయంగా నువ్వు పడిపోతావు. సొలొమోను ఎట్లాగైతే ఆధ్యాత్మికంగా పడిపోయి ఇతర దేవుడికి మందిరము కట్టిన అతను ఇతర దేవతలకు బలిపీఠాలు కట్టడం స్టార్ట్ చేశాడు. ఎ మ్యాన్ హూ బిల్ట్ టెంపుల్ ఫర్ గాడ్, దేవుడికి మందిరం కట్టిన అతను దేవతలకి, ఇతర దేవుళ్ళకి బలిపీఠాలు కట్టుకుంటూ బ్రతిక చివరలో హీ లాస్ట్ హిజ్ లవ్ ఫర్ గాడ్. తన దేవుడైన యెహోవా మీద తనకున్న ప్రేమను అతడు కోల్పోయాడు. కారణం ఏంటంటే ఒకటే, తన జీవితంలో ఉన్న కొరత మీద నిత్యము ఆలోచన చేస్తూ ఉన్నాడు, నిత్యము దాని గురించి దిగులు పడతా ఉన్నాడు. అందుకే భార్యల మాట విన్నాడు. ఆ భార్యలు చెప్పిన ప్రకారముగా ఇతర దేవతల దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నేను వాళ్ళలాగా బతకట్లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, దీని మీదే పెట్టుకుని ఉన్నావు అనుకో, నేను చెప్తున్నాను ఆత్మీయంగా నువ్వు పడిపోయినట్టే లెక్క అంట నేనైతే. ఎందుకంటే మన జీవితంలో ఏది లేకపోతే ఏంటమ్మా, ప్రభు ఉన్నాడు లేదా మన జీవితంలో, దాన్ని బట్టి ఆనందపడాలా లేదా? కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. పాడుకోవాలి అప్పుడే ఆ పాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు, నువ్వు ఉన్నావు కదా చాలు అనుకోవటం. ఆయన ఉంటే చాలరా బాబు అని అనుకోవచ్చు మనం. ఇంకా ఆయన ఉన్నా కూడా నీ జీవితంలో సంతోషం లేకుండా నాకు అదే లేదు, నాకు అది లేదు, నాకు అంత ప్యాకేజ్ జీతం రావట్లేదు, నాకు అంత శాలరీ రావట్లేదు, నా లైఫ్ అట్లా ఉండటం లేదు, ఆత్మీయంగా నువ్వు పడిపోతున్నావు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. రెండో విషయం ఇది మొట్టమొదటి విషయము. రెండవది, సొలొమోను ఏం కోల్పోయాడంటే తన యొక్క కుమారుడు యొక్క భవిష్యత్తు, లేదా తన కుమారుడిని కోల్పోయాడంట. నేనైతే రెండవ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం, 2 దినవృత్తాంతములు 10వ అధ్యాయం, 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవమా. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. చూసారు, సొలొమోను కుమారుడు చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయుల ప్రజలందరూ షెకెము ప్రాంతానికి వెళ్ళారు. ఈ షెకెము ప్రాంతమునకు వెళ్ళిన తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకొని నేను చెప్తున్నాను. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ప్రజలందరూ వచ్చేసేసి రెహబాముకి ఒక విన్నపం చేస్తున్నారు. ఏంటి ఆ విన్నపం అంటే, అయ్యా నీ తండ్రి భయంకరమైన ట్యాక్స్లు మా మీద వేశాడు, భయంకరమైన బరువులు మా మీద వేశాడు, అసలు నీ తండ్రి పాలనలో మేము విశ్రాంతిగా లేము,
పన్నులు కడుతూ ఆ పన్నులు కడతం కోసం అధికమైన పనులు చేసుకుంటూ వెట్టి చాకరీలు చేయటమే సరిపోయింది మాకు. నువ్వు ఇప్పుడు రాజావు కాబట్టి ఆ పన్నులు కానీ, ఆ వెట్టి చాకరీలు కానీ, ఆ పని భారాన్ని కానీ నువ్వు తొలగించితే మేము నిత్యము మీకు దాసులమై ఉంటాము అని చెప్పేసి ఇజ్రాయేలీయుల ప్రజలందరూ రెహబాము దగ్గర విన్నపము చేసుకుంటే, రెహబాము సొలొమోనుకి ఆలోచనకర్తలుగా ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పెద్దలు, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏం చేయమంటారంటే, ఆ పెద్దలు అన్నారు, ఎస్ మీ నాన్నగారు భయంకరంగా ఇసుకిచ్చాడు ఆ ప్రజల్ని, నిజమే, ఆ పన్నులు నువ్వు తగ్గించు, ఆ వెట్టి చాకరీ నువ్వు తగ్గించు, ఆ పనుల భారం నువ్వు తగ్గించు, ఈ ప్రజలు నిన్ను బాగా సేవిస్తారు, నిన్ను గుండెల్లో పెట్టుకుంటారని చెప్పేసి ఒక సలహా ఇస్తే, ఈ రెహబాము వాళ్ళ సలహాను తృణీకరించి తనతో పాటు పెరిగిన తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని సలహా అడిగాడు. వాళ్ళని ఎప్పుడైతే సలహా అడిగారో వాళ్ళు ఏమన్నారంటే, అస్సలు దానికి ఒప్పుకోమాక, ఇంకా పని భారం ఉంటుంది, ఇంకా పన్నులు వేస్తాను, ఇంకా వెట్టి చాకరీలు చేయాలి అని చెప్పేసి చెప్పు, అప్పుడే వాళ్ళకి నువ్వంటే ఒక భయం కలిగిద్ది అని చెప్పేసి ఒక దురాలోచన చెప్పారు. ఈ రెహబాముకి ఆ ఆలోచన బాగుంది. 3 రోజుల తర్వాత మరలా ఇజ్రాయేలీయుల ప్రజలందరూ రెహబాము ఎదుట పోగైనప్పుడు ఈ రెహబాము చెప్పిన మాట ఏమిటంటే, నా తండ్రి యొక్క నడుము ఏదవుతుందో ఆ నడుము భారం ఉంది చూసావా, ఆ భారము నా చిటికిని వేలు భారంలాగా అంటారు. చూడండి ఆ మాట చూడమ్మా, ఆ 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. ఓకే. అతనితో కూడా పెరిగిన ఈ యవ్వనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయుమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికిన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. చూసారా, నా చిటికిన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట సొలొమోను రెహబాము ఇజ్రాయేలు ప్రజలకు చెప్పారో, ఇజ్రాయేలు ప్రజలు 2గా విభాగింపబడ్డారమ్మా. యూదా గోత్రం అంతా ఒకవైపు వెళ్ళిపోయారు, మిగతా 11 గోత్రాలు లేదా 10.5 గోత్రాలన్నీ ఇంకొక వైపు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి ఇంకా దావీదు వంశంతో మాకు సంబంధం లేదని 10.5 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయినాయి. అప్పుడే ఏర్పాటైంది యూదా దేశము, ఇజ్రాయేల్ దేశం అనేది. అప్పటి వరకు ఒకే దేశం ఇజ్రాయేల్ దేశము, కానీ అప్పుడే విభజన జరిగిపోయింది. యూదా గోత్రం అంతా ఒకవైపు వెళ్ళేదలికే ఆ గోత్రంలోని ప్రజలందరూ ఒక దగ్గర నివసిస్తున్నారు కాబట్టి యూదా దేశమైంది అది. మిగతా 11 గోత్రాలన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ దేశం అంతా ఇజ్రాయేల్ దేశమైంది. చూడండి ఆ మాట చూడండి అమ్మా, 16వ వచనము. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు, దావీదులో మాకు భాగం ఏది, దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు, యెష్షయి కుమారునిలో మాకు స్వాస్థ్యము లేదు, ఇశ్రాయేలు వారలారా మీ గుడారమునకు పోవుడి, మీ గుడారమునకు పోవుడి, దావీదు నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి, ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతనిని చావగొట్టిరి కనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని త్వరపడి తన రథము ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికి దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడకై ఉన్నారు. చూసారా, అంతమందికి అర్థమైంది ఆ మాటలు. చూసారా, 2వది సొలొమోను కోల్పోయింది ఏంటంటే తన కుమారుడు యొక్క భవిష్యత్తును కోల్పోయాడు. 3వది సొలొమోను ఏం కోల్పోయాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు. రాజ్యం ఏమైంది, 2గా విభజించబడింది. సొలొమోన్ హ్యాస్ లాస్ట్ హిస్ స్పిరిచువల్ లైఫ్. అతని యొక్క ఆత్మీయ జీవితం అతను కోల్పోయాడు, అతని కుమారుని జీవితం అతను కోల్పోయాడు, అతని యొక్క రాజ్యం అతను కోల్పోయాడు. ఇవన్నీ ఎవరిచ్చారు అతనికి, ప్రభువు ఇచ్చాడు. కానీ లేని దాని వైపు ఎప్పుడైతే దృష్టిని పెట్టుకొని అదే కావాలని దాని వెనక వెంపర్లాడుతూ దాని వెనక ఎప్పుడైతే పరిగెత్తడం స్టార్ట్ చేశాడో తన అడుగులు శాపంలోనికి నడిపించాయి. ఆ శాపం యొక్క పర్యవసానాలుగా 3 ప్రాముఖ్యమైన విషయాలు అతను తన జీవితంలో కోల్పోయాడు. తన భక్తిని కోల్పోయాడు, తన కుమారుడు విషయంలో కోల్పోయాడు, తన రాజ్యమును కోల్పోయాడు.
చూసారా, నేను అదే చెప్తున్నానమ్మా. మనకి దేవుడు అనుగ్రహించిన దాని మీద మనము మనసు నిలుపుకోకపోతే శాపము రావటము, దేవుడిచ్చినది ఆ కొంచెము కూడా మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంటుందమ్మా. అదే సొలొమోను కనుక ఒకవేళ సరే నాకు ఇంతమందిని ఇంక వివాహం చేసుకోవడం అనవసరంగా, దేవుడు నాకు ఇవ్వట్లేదేమో, ఒకడిని ఇచ్చాడు కదా, ఆ ఒకడిని బట్టి మనం ఆనందపడదాం అని చెప్పేసి ఆ ఒకడికి రాజ్యం యొక్క పాలన గురించి వివరిస్తూ అతనికి నేర్పిస్తూ అతన్ని చక్కగా పెంచినట్లయితే సొలొమోను కుమారుడు మంచి రాజుగా ఉండేవాడు, రాజ్యము పోగొట్టుకునేవాడు కాదు. కానీ ఆ కుమారుని విషయంలో అలా పక్కన పడేసేసేసి వివాహాల తర్వాత వివాహాలు చేసుకుంటూ ఇక ఎంతకీ పిల్లలు కలగకపోతుంటే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళిపోయి విగ్రహారాధన చేసుకుంటూ ఆ విధంగా కాలం వెలదీశాడు. ఫలితముగా రెహబామును కోల్పోయాడు, రాజ్యమును కోల్పోయాడు. తన దేవుని దగ్గర తన స్థితి ఏదైతే తన తండ్రి అయిన దావీదు వలన ఏర్పడిన స్థితి ఉందో ఆ స్థితిని కూడా పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, ప్రతి ఒక్కరికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు హెచ్చరికగా తీసుకున్నమ్మా. మన దగ్గర ఒకటి లేదు అంటే దానిని బట్టి ప్రభుని అడుగుదాం, ప్రభు దగ్గర విశ్వాసం పెట్టుకుందాం. అంతేగాని దాని వెనక వెంపర్లాడుతూ పరిగెత్తటము అంటే ఏంటి పాస్టర్? దాని వెనక పరిగెత్తడం అంటే ఏంటి పాస్టర్? నేను మా ఇంట్లోనే ఉంటున్నాను కదంటే అది చెప్తాను. పరిగెత్తడం అంటే ఏంటంటే నిత్యము దాని గురించి యోచన చేయటం, నిత్యం ఇంకదే. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించకుండా, పప్పుచారుని బట్టి సంతోషించకుండా చికెన్ లేదని బాధపడటం ఉంది సవా. అది నేను మాట్లాడుతున్న మాట. మొట్టమొదటి ఆదివారం ఎప్పుడైనా సంఘంలో వెజ్ పెడితే ఎంత బాధ, ఎంత సిలువ ఇక్కడ వేసినట్టు అనిపిస్తుంది నాకు. అందరినీ చప్పుడు లేకుండా తింటారు చూసావా. మనోళ్ళు అప్పుడు ఏం కూరగిన్నెలు ఏం తీసుకుని వెళ్ళిపోయి ఆంటీ ఏంటి ఆంటీ వేసుకుంటా, ఏయా చికెన్ ఉన్నప్పుడు ఏ రోజైనా పెట్టావు ఎట్లా? నేను అదే మాట్లాడుతున్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది మన జీవితంలో మనకి దేవుడు ఇన్ని ఇచ్చినా కూడా వాటి వేటి విషయంలో సంతోషంగా ఉండకుండా లేని దాని మీద నిత్యము ఆలోచించుకుంటూ అలా ఉండాలి అలా ఉండాలని దాని గురించిన ఒక వాంఛ కలిగి ఎప్పుడు తలంపులన్నీ అదే ఉంటాయి చూసావా. దాని వెనక పరిగెత్తటం అంటాను, దాన్ని వెంపర్లాడటం అంటాను నేనైతే. దాని వలన ప్రభువు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను చూసావా, అది కూడా నువ్వు కోల్పోతావు. ఆ రోజున ఆ రాజకుమారుడు తన పనివారిని పిలిచి ఒకడికి 10 మీనాలు ఇచ్చాడు, ఇంకొకటికి 5 మీనాలు ఇచ్చాడు, ఇంకొకటికి ఒకటే ఇచ్చాడు మీనా. ప్రభు ఇష్టం అమ్మా, ఒకరిని బహుగా ఆశీర్వదిస్తాడు, ఒకరిని కొద్దిగా ఆశీర్వదిస్తాడు, ఒకరిని ఒకదాంతో ఆశీర్వదిస్తాడు. నేను మీకు గతంలో చెప్పాను ఎందుకు సంఘమును ఒకే రీతిగా ప్రేమించే దేవుడు అందరిని ఒకే రీతిగా ఎందుకు ఆశీర్వదించడం. నేను మీకు గతంలో ఒకసారి చెప్పాను. నేను మీకు గుర్తుంది, ఎంతమంది గుర్తుంది? వాడికి 10 మీనాలు ఇస్తే కానీ దేవుడు ఆశించిన విధానంలో వాడు బతకడు. కానీ ఈ ఒక్క మీనా ఇచ్చిన వాడిని దేవుడు ఎంతగానో నమ్మాడు. ఎంత నమ్మాడంటే వాడికి 10 మీనాలు ఇస్తే కానీ వాడి జీవితం వాడు సరిగ్గా నిలబెట్టుకోలేడు, కానీ వీడికి ఒక్క మీనా ఇచ్చినా కూడా వాడి జీవితాన్ని వాడు సరిగ్గా నిలుపుకోగలడు అని చెప్పేసి ప్రభువు నమ్మి వాడికి ఒక్క మీనా ఇచ్చాడు. కానీ ఆ ఒక్క మీనా తీసుకున్నవాడు 10 మీనాలు కలిగిన వాడిని చూచాడు, 5 మీనాలు తీసుకున్న వాడిని చూచి నిరాశపడి ఇదిగో మరలా రాజకుమారుడు వచ్చినప్పుడు ఇదిగో నీది నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి ఇచ్చేసాడు. నీకు ఏది ఇవ్వబడుతుందన్న దాని మీద చూసుకోమాకమ్మా. నీకు ఇవ్వబడిన దాంట్లోనే అభివృద్ధి చూసుకో. రెహబాముని ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి. ఆ రెహబాముని కనుక చక్కగా దైవికమైన మార్గంలో పెంచి రాజ్యమును ఎట్లా పాలించాలి, ప్రజల మన్నల్ని ఎట్లా పొందుకోవాలి, ఆ పెద్దలతో ఎట్లా ఉండాలి, ఎట్లా మసులుకోవాలి, ఇవన్నీ అతనికి నేర్పించినట్లయితే నేను చెప్తున్నానమ్మా, ఇంకొక సంతానం అవసరంలా అతడు బ్రహ్మాండంగా చక్రవర్తిగా బ్రతికేవాడు. బట్ తన కుమారుడితో సమయం గడపల, లైఫ్ అంతా పిల్లలు లేరన్న విషయంలో బ్రతికాడు, విగ్రహారాధన చేసుకుంటూ ఉన్నాడు. ఫలితముగా కుమారుని కోల్పోయాడు, రాజ్యమును కోల్పోయాడు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని దగ్గర అతనుకున్న ఆ స్థాయి, ఆ స్థితి, అది కూడా పోగొట్టుకున్నాడు. ఎంత దారుణమమ్మా! దేవునికి మందిరం కట్టిన వ్యక్తి విగ్రహాలకు బలిపీఠాలు కట్టడం ఎక్కడిది అసలు? ఎంత దారుణము! విగ్రహారాధన చేయటం ఒకటి, విగ్రహాలకు బలిపీఠాలు కట్టడం ఒకటి. దీనంతటికి మూలం ఎక్కడ అంటే
ఆ బిడ్డలు లేరు అన్న ఒక చిన్న విషయము అదే అతనికి మూలమైంది. దాన్ని ఆలోచిస్తూ ఉండటం వల్ల తన అడుగులు శాపం వైపు వెళ్ళిపోయినాయి, విగ్రహాల వైపు వెళ్ళిపోయింది. జాగ్రత్త, ఈరోజు ఇక్కడ ఉన్న ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. నీ జీవితంలో ఉన్న లేమిని బట్టి ఇతరుల వల్ల నేను బ్రతకలేకపోతున్నాను, వాళ్ళ వల్ల నేను బ్రతకలేకపోతున్నాను అని ఆలోచిస్తూ దిగులు పడుతూ ప్రభు నీకు ఇచ్చిన ఆ ఒక్క మీనాని నిర్లక్ష్యపరుస్తున్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఇవ్వబడింది ఒక్క మీనానే, కానీ ఆ ఒక్క మీనాలో కూడా నమ్మకస్తుడిగా బ్రతుకు. అప్పుడు అనేకమైన దీవెనలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు నా మాటలు? ఉద్యోగములు చేస్తున్న వారికి నేను మాట్లాడుతున్నానమ్మా. వాళ్ళ జీతం చూసుకొని ఇంకొకళ్ళ జీతం చూసుకొని నా జీతం అట్లా ఎప్పుడు అవుతుందో ఏంటో, ఎందుకు దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడని ఆలోచించడం ఆపేసేయి. చిన్న చిన్న గృహాల్లో ఉంటున్న వాళ్ళకి నేను చెప్తున్నానమ్మా, పెద్ద పెద్ద గృహాల్లో మనం ఎప్పుడు వెళ్తాము, ఎందుకు మనం ఈ స్థితి ఇట్లాగే ఉందని చెప్పేసి ఆలోచించి దిగులు పడతాం, ఆపివేసేసేయి. నీకు ఇవ్వబడిన ఆ చిన్న గృహంలోనే దేవుడికి నమ్మకస్తుడిగా బ్రతుకు. ఒకానొక దినమున ప్రభు కనికరము ఖచ్చితంగా నీ మీదకి వస్తుంది. ఆ రోజున దేవుడు నువ్వు వద్దన్నా కూడా నిన్ను రాజుల యొక్క కోటల్లో తీసుకుని వెళ్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది సొలొమోను దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన పాఠమైనది. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, బీ కేర్ఫుల్. మీ ఆత్మీయ జీవితాలు పోగొట్టుకోమాకండి, లేని దాని మీదే దృష్టి నిలుపుకోమాకండి. నా మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యములు విందాము.